వెల్కమ్ టు VT9 న్యూస్. నమస్కారం, నా పేరు ప్రముఖి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: అంబరాన్ని అంటుతున్న బంగారు ధరలు, అంతరిక్షంలోకైనా వెళ్లి నగలు కొంటామంటున్న మహిళలు, అనుకోని విధంగా గాలివానలు, రోడ్లు మూతలు, ఒక గొడుగు కొంటే ఒక చీర ఉచితంగా ప్రకటించిన ప్రభుత్వం, పట్టలేని సంతోషంతో మహిళలు. ఇప్పుడే అందిన తాజా వార్త. నిన్న జక్రంపల్లి వద్ద జరిగిన హత్యా ప్రదేశానికి మా ప్రతినిధి ప్రజ్వల ముఖేశ్వరి, కెమెరామ్యాన్ కరుణాకరేశ్వర్తో చేరారు. వారు మనకి అక్కడి విషయాలను అందిస్తారు. చెప్పండి ప్రజ్వల గారు. మీరే చెప్పాలి. ప్రజ్వల, అక్కడ వాతావరణం ఎలా ఉంది? ఇప్పటిదాకా బాగా ఎండగా ఉంది. ఇప్పుడే కొంచెం మబ్బులు పడుతున్నాయి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మనం వెదర్ న్యూస్ అందించట్లేదండి. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, వాటికి సంబంధించిన వాతావరణం ఎలా ఉంది? ఓ అదా, నా మొహం ఏముంది ఇక్కడ. మనం లైవ్లో ఉన్నాము. ధైర్యంగా చెప్పండి ప్రజ్వల. ఏమి వినిపించట్లేదు. సరే, ఇప్పటిదాకా ఎండగా ఉంది అంటున్న మా ప్రతినిధి, అంటే సాక్ష్యాలన్నీ స్పష్టంగా ఉన్నప్పటికీ ఇప్పుడే మబ్బు పడుతోంది అంటున్నారు. అంటే హంతకుడిని తప్పించే ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయని మనకు అర్థమవుతోంది. చెప్పండి ప్రజ్వల, పోలీసులు ఎందుకు సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు? హంతకుడిని ఎందుకు కాపాడుతున్నారని మీరు అనుకుంటున్నారు? ప్రముఖి, ఇక్కడ పోలీసులు ఎవ్వరూ లేరు. అక్కడి స్థానికులు ఏమంటున్నారు? వారి మనోభావాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఎవరో వెళ్తున్నారు, ఇప్పుడే కనుక్కుంటా. ఎక్స్క్యూజ్ మీ పేరేంటండి? నా పేరా సొంటి సుబ్బారావు. ఇక్కడ ఏర్పడిన హఠాత్ పరిణామాలకి మీ మనోభావాలు ఎలా ఉన్నాయి? హంతకుడు ఎవరని మీరు అనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారండి? హత్య ఏంటి, హంతకుడు ఏంటి? అవునా, మీరు ఎక్కడుంటారండి? ఇక్కడే ఈ కుడివైపు తిరగండి, దాని పక్కన పంచాయతీ ఉంది, దాని వెనకాలే. ప్రముఖి, ఇప్పుడే తాజాగా వెలుగులోకి వచ్చిన వార్త ఏంటంటే ఈ హత్యలో పంచాయతీకి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. హంతకుడు ఉండేది పంచాయతీ వెనకాలే అట. అమ్మ బాబోయ్, నా మానాన్ని నేనేదో ప్రజాబంధువులు భోజనం పెడుతుంటే తిందామని నేను వెళ్తే ఆగడం నా తప్పు, నాకు బుద్ధి లేదు. ప్రముఖి, తప్పు ఒప్పుకున్న హంతకుడు ధైర్యంగా కాలర్ ఎగరేసుకుని మరీ తిరుగుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హంతకుడు ఎదురుగా ఉన్న పోలీసుల నిర్లక్ష్యం మనకు కనపడుతోంది. ఎందుకు ఇంత పెద్ద సంఘటనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదనుకుంటున్నారు? ప్రముఖి, ఇప్పుడిప్పుడే ఏదో కదలికలు కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే హత్యకు గురైందనుకున్న మేకపిల్ల క్షేమంగా ఉందని, ప్రాణానికి ఏమీ హాని లేదని డాక్టర్లు చెప్తున్నారు. కనుక ఇక్కడ చూస్తే ఇప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొంది. కెమెరామ్యాన్ కరుణాకరేశ్వర్తో ప్రజ్వలాముఖి. మా ప్రతినిధి అందించిన తాజా వార్త బట్టి చూస్తే జక్రంపల్లిలో ప్రశాంత వాతావరణం ఏర్పడిందని తెలుస్తోంది. సరైన సమయానికి మా VT9 ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి బాధితులకు సపోర్ట్ చేసి పరిస్థితులను కంట్రోల్లోకి తీసుకొచ్చారు. సమాజం పట్ల తమ బాధ్యతను నిర్వర్తించినందుకు మా బృందాన్ని అభినందిస్తూ ఈ వార్తలు ఇక్కడితో సమాప్తం. సెలవు. ఇటువంటి మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూ ఉండండి VT9. మరికొన్ని ముఖ్య వార్తలతో 2026 మన భోజనాల్లో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.